రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. అదేవిధంగా అక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఈ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రిప్షన్ కనుక తీసుకోకపోతే ఆ బటన్ని నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చును, సబ్స్క్రైబర్ కావచ్చును. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండడానికి వీలవుతుంది. మిత్రులారా, దాహం వేసిన తర్వాత బావి తవ్వుకునే వాళ్ళు ఎలా ఉంటారు? దాహం వేయడం మొదలుపెట్టిన తర్వాత బావి తవ్వడం మొదలుపెట్టడం ఎంత మూర్ఖత్వమో భారతదేశానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మాల్దీవ్స్ ప్రస్తుతం చేస్తున్నటువంటి పని, ముఖ్యంగా తాగునీరు విషయంలో చేస్తున్నటువంటి పని అంతే విడ్డూరంగా ఉంది. మాల్దీవ్స్ భారతదేశం నుంచి 300 నాటికల్ మైళ్ళ దూరంలో హిందూ మహాసముద్రంలో, ముఖ్యంగా అరేబియా సముద్రం హిందూ మహాసముద్రము కలిసే చోట ఉన్నటువంటి ద్వీపాల సమూహము. దాదాపు 1142 ద్వీపాలు ఉన్నాయి. ఒక 29 అటాల్స్ అంటారు, అవి ఉన్నాయి. ఇవన్నీ కలిపి శాండ్ బార్స్, ఇవన్నీ ద్వీపాలు, ఇవన్నీ కలిపి మొత్తం ఒక 1200 వరకు చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలలో అతిపెద్ద సమస్య ఏంటంటే అక్కడ గ్రౌండ్ వాటర్ లేదు. తవ్వితే గ్రౌండ్ వాటర్ రాదు. పర్యవసానంగా మాల్దీవ్స్లో వాళ్ళ రాజధాని అయినటువంటి మాలేలో మాలే వాటర్ అండ్ సివరేజ్ కంపెనీ అనేటటువంటి డీశాలినేషన్ ప్లాంట్ ఉంటుంది. అది ఉప్పు నీటిని మంచినీటిగా మారుస్తూ ఉంటుంది. అయితే అది దానికి అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మాల్దీవ్స్లో నీటి ఎద్దడి వస్తుంది. సో ప్రస్తుతం మాల్దీవ్స్ భారతదేశం మీద అలిగింది. భారతదేశానికి చెందిన వాళ్ళు దేశం వదిలిపోవాలి, భారతదేశపు మిలిటరీ వదిలిపోవాలి, అసలు మొత్తానికే ఇండియా అవుట్ అనేటటువంటి ఉద్యమాన్ని నడుపుతోంది. దేశాధ్యక్షుడైనటువంటి మహమ్మద్ ముయిజు స్వయంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు. భారతదేశపు ఆధిపత్యం మా మీద వద్దు అంటున్నటువంటి మహమ్మద్ ముయిజు ఏం చేస్తున్నారు? చైనా ఆధిపత్యాన్ని ఎదురు డబ్బిచ్చి తెచ్చుకుంటున్నాడు. చైనాతోటి యుద్ధపరమైనటువంటి ఒప్పందాలు, ఆయుధాల సరఫరాకి సంబంధించిన ఒప్పందాలు, సెక్యూరిటీకి సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంతమటుకు బాగానే ఉంది. మాల్దీవ్స్లో నీటి కొరతను తొలగించుకునేందుకు ఇటీవల ఒక 2-3 నెలల క్రితం చైనాకి వెళ్ళినటువంటి మహమ్మద్ ముయిజు ఒక ఒప్పందం చేసుకున్నారు. మాల్దీవ్స్ ప్రజలకు దాహం వేస్తే ఆ దాహం తీర్చేందుకు చైనా నీటి సరఫరా చేయాలి అని, చైనా ఉచితంగా నీటి సరఫరా చేస్తామని చెప్పి ఒప్పుకుంది. మీకు ఉచితంగా నీరు ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాము? టిబెట్లో ఉన్నటువంటి హిమానీ నదాలు, గ్లేషియర్స్ నుంచి నీటిని సేకరించి వాటిని టిబెట్ నుంచి నియరెస్ట్ పోర్ట్ అయినటువంటి షాంఘాయ్ కానీ ఇంకొకటి కానీ అక్కడి నుంచి పడవల ద్వారా తీసుకొచ్చి మలక్కా జలసంధి ఇండోనేషియా దగ్గర ఉంది, అది దాటించి అండమాన్ దగ్గర ఉన్నటువంటి 4th డిగ్రీ ఛానల్ 10th డిగ్రీ ఛానల్స్ని దాటించి కొలంబో దిగువగా వచ్చి ఆ తరువాత మన లక్షద్వీప్ని దాటిన తరువాత అక్కడ 10th డిగ్రీ ఛానల్ ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత మాల్దీవ్స్లో ఉన్నటువంటి రాజధాని మాలేకు చేరుస్తామని చెప్పింది. నీరు ఉచితము, రవాణా ఖర్చు మాలే భరించాలి, మాల్దీవ్స్ భరించాలి. మొత్తం మీద ఉచితంగా టిబెట్ నుంచి నీరు రావాలన్నట్టయితే చాలా సమయం పడుతుంది. కనీసము 10-15 రోజులు పడుతుంది. ఇవాళ దాహం వేస్తే 15 రోజుల తర్వాత నీళ్ళు వస్తాయి. ఇది అక్కడ పరిస్థితి. అందుకనే ఒక 2 రోజుల క్రితము, అంటే 28 మార్చ్ ఈ ప్రాంతంలో 1 మిలియన్ బాటిల్స్ తీసుకుని టిబెట్ నుంచి బయలుదేరినటువంటి వాహనాలు, తర్వాత పడవలు, ఆ పడవల ద్వారా వచ్చి మొత్తం ఈ దారంతా కూడా తిరిగి వచ్చి మాల్దీవ్స్లో దిగాయి. ఆ నీటిని స్టోర్ చేసుకునేటటువంటి ఏర్పాటు మాల్దీవ్స్ చేసుకుంటుంది. దాదాపు 1500 టన్నుల నీటిని తీసుకొస్తున్నారు. ఈ 1500 టన్నుల నీరు మాల్దీవ్స్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటారు. వాళ్ళకి అవసరం రాగానే, లేకపోతే ఎమర్జెన్సీ రాగానే ఈ నీటిని వాడుకుంటారు. ఈ నీరు అయిపోగానే మళ్ళీ చైనా నుంచి ఉచితంగా వస్తుంది. నీరు ఉచితం, రవాణా ఖర్చు మాల్దీవ్స్ది. కాబట్టి చైనా చాలా అద్భుతమైనటువంటి వ్యాపార చాతుర్యం ఉన్నటువంటి దేశము. ఆ దేశము ఏది ఉచితంగా ఇవ్వాలో అది ఉచితంగా ఇస్తూ రవాణా ఖర్చులు
మాలేని పెట్టుకోమంటోంది. మాలేకి సంబంధించినటువంటి మాల్దీవ్స్కి సంబంధించినటువంటి అన్ని స్కీములలోనూ చైనా తన వంతు లాభాన్ని పొందుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా చైనా చేయటం లేదు. ఎందుకంటే చైనా బిజినెస్ మోడల్ కాదు. చైనా నేపాల్లో ఏం చేస్తోంది, బంగ్లాదేశ్లో ఏం చేస్తోంది, శ్రీలంకలోని హంబన్టోటాలో ఏం చేస్తోంది మనందరికీ తెలిసిందే. అక్కడ ముందు అప్పిచ్చింది, అప్పు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు రేవుని 90 ఏళ్ల లీజుకు తీసుకుంది. హంబన్టోటా పోర్ట్ ఈరోజు చైనా చేతుల్లో ఉంది. కొలంబోకి దగ్గరలోనే సముద్ర మధ్యంలో ఒక పెద్ద న్యూ కొలంబో సిటీని డెవలప్ చేస్తోంది. దాని మీద పూర్తి ఆధిపత్యం చైనాది. దేశం శ్రీలంకది. కానీ ఈ 2 అవుట్ పోస్టులు హంబన్టోటా, కొలంబో, న్యూ కొలంబో సిటీ, ఈ 2 కూడా చైనా చేతిలో ఉన్నాయి. దాదాపు అదే పరిస్థితి మాల్దీవ్స్కి రాబోతోంది. మాల్దీవ్స్ ప్రస్తుతం భారతదేశం మీద అలిగింది కాబట్టి కేవలము 70 నాటికల్ మైల్స్ దూరం మాత్రమే ఉన్నటువంటి మినికాయ్ ఐలాండ్ నుంచి నీరు తెప్పించుకోవచ్చును. లేకపోతే 300 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న కొచ్చి నుంచి నీళ్లు తెప్పించుకోవచ్చును. వీళ్ళు దాదాపు 7-8 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి నీరుని తెప్పించుకుని 15 రోజుల తరువాత ఆ నీరు రావటము, ఆ నీరుని స్టోర్ చేసుకోవడం చేయటానికి మాలే ఇష్టపడుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు తన దగ్గర లేనటువంటి వనరులను, ఉన్న వనరులన్నీ ఖర్చు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు మాల్దీవ్స్ సిద్ధమవుతున్నట్టుగా కనిపించింది. నిజానికి మాల్దీవ్స్కి ఏ సమస్య వచ్చినా ముందు స్పందించే దేశం భారతదేశం. చాలామందికి గుర్తుండే ఉంటుంది, 2014 డిసెంబర్ 4న మాల్దీవ్స్లో ఉన్నటువంటి ది మాలే వాటర్ అండ్ సెవరేజ్ కంపెనీ దాని యొక్క యూనిట్లో ఫైర్ యాక్సిడెంట్ అయి నీటి ఉత్పాదన, నీటి శుద్ధీకరణ ఆగిపోయింది. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చేటటువంటి ప్రక్రియ ఆగిపోయేటప్పటికి మాల్దీవ్స్లో తాగునీటి కోసం హాహాకారాలు ప్రారంభమైతే నోటీసు అందినటువంటి 12 గంటల్లో భారతదేశపు విమానాలు నీరు తీసుకువెళ్ళి మాలేలో అందించినాయి, చిన్న చిన్న ద్వీపాలకు అందించినాయి. తద్వారా తక్షణ అవసరాలను తీర్చినాయి. ఆ తర్వాత ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ సుకన్య అనేటటువంటి 2 పడవలలో దాదాపు 2000 టన్నుల నీటిని తీసుకెళ్ళి ఇది రిపేర్ అయ్యే లోపల నీటి సమస్య రాకుండా చూసినాయి. సమీపంలో ఉన్న భారతదేశం కాకుండా సుదూరంలో ఉన్నటువంటి చైనా నుంచి నీరు తెచ్చుకుంటున్నటువంటి మాల్దీవ్స్ పరిస్థితి దాహం వేసిన తరువాత బావిని తవ్వేటటువంటి వాడి పరిస్థితి లాగానే ఉంది. ఏదో ఒక రోజు చైనాకి కోపం వచ్చినా, చైనా ధర పెంచడం మొదలుపెట్టినా, చైనా డబ్బుల వసూలు ప్రారంభించినా, లేకపోతే ఖాతాల పుస్తకం లెక్క తీసి నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, దానికి పరిహారంగా ఈ ద్వీపాలు ఇవ్వాలని చెప్పి అడిగినా మాల్దీవ్స్కి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కానీ అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.